ఏదైనా కార్యక్రమం మన అనుకున్న దానికంటే 10% ఎక్కువ సక్సెస్ అయితే అంతకు మించి అంటాం. అదే అనుకున్న దానికంటే 4 రెట్లు గొప్పగా జరిగితే చెప్పుకోవడానికి మాటలు కూడా రావు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా కూడా ఇలాగే జరుగుతోంది. తొలి రోజు 40 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ ఏకంగా 1.5 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో రాజస్నానాలు చేశారు. త్రివేణి సంగమానికి పోటీగా ప్రజా సంగమం నిలిచింది. అంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారీ భద్రతను యోగి సర్కార్ ఏర్పాటు చేసింది. అధికారులు డేగ కన్నుతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్కు సీసీ కెమెరాను అమర్చి ఆకాశం నుంచి సెక్యూరిటీని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 32 టెంపరరీ బ్రిడ్జీల సహకారంతో రాకపోకలు సాగిస్తున్నారు భక్తులు. ఇక ఇవాళ కూడా తెల్లవారుజాము నుంచి రాజస్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి శుభ సందర్భంగా అమృత స్నానం నిర్వహిస్తారు. పలు అఖాడాల నుంచి సాధువులు ఊరేగింపును ప్రారంభించారు. సంక్రాంతి రోజున 13 అఖాడాల నుంచి సాధువులు వచ్చి పవిత్ర స్నానం ఆచరించడం సనాతన ధర్మంలో ఉంది. మహాకుంభమేళాలో అమృత స్నానం అతిపెద్ద పండుగగా చెబుతారు. రైట్, కుంభమేళా సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, నిన్న అనుకున్న దానికంటే కూడా తొలి రోజే ఎక్కువ మంది భక్తులు దర్శించుకున్నారు, అలాగే కుంభమేళాలో పాల్గొన్నారు. ఎటువంటి అవంతరాలు జరగకుండా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా జరుగుతుంది? రైట్ రాధిక, కుంభమేళా 2వ రోజు ప్రారంభమైంది. దేశం నలుమూల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం నాగసాధువుల పవిత్ర స్నానంతో ఈరోజు 2వ రోజు కుంభమేళా ప్రారంభమైంది. మనం చూస్తున్నాం కుంభమేళాకు సంగం ఘాటుకు వెళ్లే దారులు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి నిన్న ఒక్కరోజే 1,50,00,000 వరకు భక్తులు సంగమ స్నానం ఆచరించారు. ఇక ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మొదటి అమృత స్నానం అనేది ఈరోజు ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన ఈ కుంభమేళా ఈరోజు 2వ రోజుకు చేరింది. భారీగా భక్తులు ఇక్కడ ప్రయాగ్రాజ్ చేరుకుని గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక జరిగిన సంగమం వద్ద అందరూ కూడా ఈ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తున్నారు. సనాతన ధర్మంలోని 13 అఖండాలు ఏదైతే ఉన్నాయో అఖండాలను కూడా ఈరోజు గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమమైన త్రివేణి సంగంలో పవిత్ర స్నానం అఖండాలకు సంబంధించిన సాధువులందరూ కూడా స్నానం ఆచరించారు. ఇదొక అమృత మహాకుంభమేళలో అమృత స్నాన్ అతిపెద్ద పండుగగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు. అమృత స్నాన్ అనేది భారతదేశపు పురాతన సంప్రదాయంగా కూడా దీన్ని పాటిస్తూ ఉన్నారు. సంస్కృతి అలాగే ఆధ్యాత్మిక విశ్వాసానికి ఒక చిహ్నంగా కూడా దీన్ని హిందువులు భావిస్తున్నారు. మొత్తం సన్యాసుల బృందం ఎవరైతే నాగసాధువులు ఉన్నారో అమృత స్నానం చేయడానికి అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే వారు త్రివేణి సంగమం వైపు వెళ్ళారు. మొత్తంగా చూసుకుంటే ఈ తొలి స్నానం అమృత స్నానం అనేది 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు నాగసాధువులు, అఘోరాలు, సాధు సంతులందరూ కూడా స్నానం ఆచరించిన తర్వాత ఈ 2వ రోజు కుంభమేళా ప్రారంభమైంది. మొత్తంగా ఈరోజు భారీగా నిన్నటికన్నా మించి అంచనాలకు మించి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా భద్రతను ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి రావడం ఎలా అనిపిస్తుంది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. జీ आप कहाँ से आ रहे हैं? आप कहाँ से आ रहे हैं? आसाम 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 असम। हाँ जी, कैसा लग रहा है यहाँ पे? बहुत अच्छा लग रहा है। अभी नहाने जा रहे हैं? जी, हम मैया के दर्शन करके आएंगे। రైట్, మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, మొత్తం చూసుకుంటే కుంభమేళాకు సంబంధించి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు ఏర్పాట్లను కూడా భారీగా తరలిస్తున్నారు. మరోవైపు మరొక కుంభమేళకు వచ్చే భక్తులకు మరొక బిగ్ టీవీ ద్వారా మరొక సమాచారం, ఏదైతే యమునా ఘాట్ నుంచి సంగం ఘాట్కు వెళ్లే పడవల రాకపోకలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం నిలిపివేసింది. రేపటి నుంచి యథావిధిగా యమునా ఘాట్ నుంచి సంగం ఘాట్కు వెళ్లి స్నానం ఆచరించేందుకు ఏర్పాట్లను చేసింది. సరస్వతి ఘాట్ నుంచి మాత్రమే ఈ రోజు కూడా పవిత్ర సంగం వరకు వెళ్లే
ప్రవేశించేందుకు అనుమతి లభించింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ భద్రతను ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.